హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో సాంబార్ చేసుకున్నాం. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక విజిల్ రానిద్దాం. విజిల్ పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్ ముక్కలన్నీ విజిల్ వచ్చినాయి. ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడం కోసం కందిపప్పు కొంచెం, ఎర్రపప్పు కొంచెం తీసుకున్నాను. ఇవి కడిగి కుక్కర్లో పెట్టుకున్నాం. సాంబార్ కదా, దానికోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసుకుందాం. సరిపడా కారం వేసుకుందాం. పసుపు, సాల్ట్, ఉడికించి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకున్నాను. నేను దీంట్లో ఆనియన్ ఏమీ వేయట్లేదు, నాకు ఆనియన్ ఇటు ఇష్టం ఉంది. ఆల్రెడీ ఆనియన్ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఆనియన్ వేయట్లేదు. ఒక చిన్న ముక్క బెల్లం ముక్క, తెరులుతున్నాయి కదా, తెరులుతున్నాయి కదా సాంబార్ పౌడర్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది సాంబార్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.